హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నిన్న అసలు ఏమనాలో కూడా అర్థం కావటం లేదే. అబ్బా చెయ్యి నొప్పిగా ఉంది వదులు, సైతానికి బచ్చే అంటూ గారాబం చేసింది అరవి. జాను అభి రానా షర్ట్ చూసి విషయం అర్థమై నవ్వుకొని ముందుకు వచ్చారు. హాయ్ రానా, ఏమైంది అలా కోపంగా ఉన్నావు? ఏం చెప్పమంటావు అభి? ఈ రాక్షస్ చేసిన పనికి చూసావు కదా అందరూ ఎలా నవ్వుతున్నారు అంటూ అరవి వైపు కోపంగా పళ్ళు నూరాడు. అంత కోపంగా చూడకు, ఏదో కావాలని చేసినట్టు అలా మాట్లాడతావేంటి అన్నట్టు చూసింది మన అరవి. ఎక్కువ సైకిల్ చేసిన చూపులు చూసినా తొక్కి పడేస్తాను, సచ్చి ఊరుకుంటావు, సాడిస్తానా? చూపులతోనే అరవిని తిట్టడం మొదలుపెట్టాడు రానా. జాను మాత్రం జరిగేది అలానే చూస్తుంది. రానా సార్ అరవి ఇద్దరి మధ్యన ప్రేమ ఉందా? ఎందుకు గొడవ పడుతున్నారు? గుడికొచ్చావా అభి? ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు రానా, మామూలుగానే వచ్చాను. ఎందుకు వచ్చావో నాకు తెలుసులే అంటూ జాను వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు చూసిన జాను సిగ్గుతో తల కిందికి దించుకుంది. అరవి మాత్రం రానా తన చేతిని గట్టిగా పట్టుకునేసరికి కోపంగా చిందులు తొక్కుతుంది. ఏమన్నా తెలిసిందా అభి? ఇంకా ఏం తెలియలేదు రానా, ఏమన్నా తెలిస్తే నేనే ఫోన్ చేసి చెప్తాను అంటూ రానా ఇంకేదో మాట్లాడుతుంటే జాను అరవి ఉండటం చూసి మనం తర్వాత మాట్లాడుకుందాం అభి, నాకు మీటింగ్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి. సరే రానా అంటూ నవ్వుతూ ఏంటి ఆ చూపు, రావా ఆఫీస్కి? ఇంకా టైం అవ్వలేదు కదా సార్, మర్చిపోయావేమే? నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి, నా వెనకే ఉండాలి, నేను చెప్పించేయాలి. లేదంటే వద్దు తమరు, ఇంకా ఏం చెప్పొద్దు, పదండి వస్తానంటూ కోపంగా చూసి అక్క నేను ఆఫీస్కి వెళ్తున్నాను బావా, మనం తర్వాత మాట్లాడుకుందామంటూ అభి నవ్వగానే రానా అరవి వైపు లుక్కిచ్చి కోపంగా ముందుకు వెళ్ళాడు. అతను వెనకే పరుగు పెట్టింది అరవి. ఓ ఇప్పుడు ఎందుకంత కోపం? కోప్పడాల్సింది నేను కదా, ఏడుతావులే, ముందు కారెక్కవే, నీకుంది నా చేతుల్లో, ఇది మరీ బాగుంది. నేనేమన్నా కలకన్నానా? కుంకుమని షర్ట్ మీద పడుతుంటే నేనేదో కావాలని అభిషేకం చేసినట్టు మాట్లాడతావంటే? ఏయ్, నోరెత్తావంటే డిప్ప పగులుద్ది అంటూ షర్ట్ విప్పి అరవి ముఖంపై విసిరాడు. అలా విసరటంతో షర్ట్కున్న కుంకుమంతా అరవి ముఖంపై పడింది. అబ్బాయి ఏంటి అలా పడేసావంటూ మిర్రర్లో తన ముఖం చూసుకుని అవ్వా అవ్వా ఎంత ఉడుకుమోతాడివి నువ్వు, నీ షర్ట్ పాడు చేశానని నా ముఖాన్ని ఇలా చేసావా అంటూ తన చీర చూసుకుని ఏయ్ నిన్ను చూడు, నా చీర మొత్తం పాడు చేసావు, ఇప్పుడు ఎలా ఆఫీస్కి రావాలి అంటూ కోపంగా చూసింది. అరవి చీరను చూశాడు రానా. లైట్గా కుంకుమ పడడంతో మరీ ఓవర్ షేప్కి కిలాడి ఏదో ఎక్కువ పడినట్టు అంత బిల్డప్ ఇచ్చేసావంటే? నోరు మూసుకుని కూర్చో, లేదంటే ఏం చేస్తావు? కొడతావా? దా కొట్టు, నువ్వు కొడతావనే చూస్తున్నాను నేను అంటూ గోడకి తెరలేపింది అరవి, గొడవకి తెరలేపింది అరవి. రానా కోపంగా అరవి మీద విరుచుకుపడ్డాడు. ఏంటి నోరు లేస్తుంది నీకు? మరి ఎందుకు ఇలా చేసావు? ఆఫీస్లో ఎలా తిరగను? వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేదాకా ఉరుకులు పరుగులు పెట్టిస్తావు, నన్ను ఏమన్నా ఖాళీగా కూర్చోబెడతావా? మరీ ఊరికే దెబ్బేస్తావా? లక్షల లక్షల జీతం, పని చెప్పక రామ్మా కూర్చొని తినేసి పడుకోమ్మా అంటారా? నువ్వు నీ కూర్చో అంటూ కసిరాడు. అరవి కోపంగా చేతిలో ఉన్న షర్ట్ని తెగ నలిపేస్తూ షర్ట్ వాష్ చేయాలి కదా, బాగా వాష్ చేస్తాను సరేనా అంటూ అది రకంగా నవ్వింది. అరవి చేతిని పట్టుకుని మీదకి లాక్కున్నాడు. అమాంతం అతని ఎదపై వాలింది అరవి. ఏంటి ఎక్స్ట్రాలనా? ఎక్స్ట్రాలేంటి, నువ్వు చేసేదే చేస్తున్నాను అంటూ కోపంగా చూసింది రానా నవ్వుతూ. ఆమె చెంపల మీద ఉన్న కుంకుమ తుడుస్తూ ఆఫీస్కి వెళ్ళే వరకు కామ్గా కూర్చోలేదంటే తెలుసు, నోటుకొచ్చిందల్లా తిడతావు, నీ తిట్లు వినే బదులు మూసుకొని కూర్చుంటానులే అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంది. చీర మీద పడిన కుంకుమ తన చేతితో దులుపుతూ ఆమె నడుము దగ్గర చేయి వేసి చెప్పనా ఏంటి అంటూ గొంతు తడారిపోయి భయంగా చూసింది రానా వైపు. అదే చీర కట్టావు కదే, ఎలా ఉన్నావో చెప్పనా? వద్దు. ఎందుకు వద్దు అంటూ ఆమె ఫేస్ దగ్గరగా వచ్చి ఉఫ్ అంటూ గాలి ఊదాడు. అరవి రానా లుక్ చూసి నువ్వు అలా చూడకు, ఎందుకు, నాకు బాగోదు అంతే అని చూపు పక్కకు తిప్పుకుంది. రానా నవ్వుతూ అరవి చెవి దగ్గర వచ్చి చీరలో భలే ఉన్నావే, ఇక్కడ ఉన్న నీ గుప్పిడంత నడుము చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అంటూ
ఆమె చెవిని చిన్నగా కొరికి వదిలాడు. అరవి సిగ్గుతో ఏదో తెలియని భయంతో రానాకి దూరంగా ఉందామన్నా ఆమె మనసు మాత్రం అతని మాటలకి నడుం దగ్గర చేయి ఉండేసరికి అతన్ని దూరం పెట్టలేక నోటి మాట రాక అలానే తల కిందికి దించుకుంది. రానా నవ్వుకుని సిగ్గుపడింది చాలు కానీ ముందు సరిగా కూర్చోవే. అరవి తేరుకొని రానా వైపు కోపంగా చూసి తన చీరను సరిచేసుకొని తన సీట్లో కూర్చుంది. అప్పుడే వెళ్ళిపోతావా? అత్తయ్య అమ్మ అందరు ఎదురు చూస్తున్నారు బావా. నువ్వేమైనా తిన్నావా లేదా? తిన్నాను. ఎందుకు అరవి నాతో ఏదో మాట్లాడాలని అంటుంది? బాబా అసలు అత్తయ్య మామయ్య కలుస్తారా? అభి ఆశ్చర్యంగా అసలు నీకెందుకు వచ్చింది ఆ డౌటు? జాను అరవి మాటలు తలుచుకొని మామయ్య తన భవిష్యత్తు కోసం ఆ రోజున అత్తయ్యని ఒంటరిగా వదిలేసి అందరికీ దూరంగా వెళ్ళిపోయారు. చివరికి తాతయ్య అమ్మమ్మల గురించి కూడా పట్టించుకోలేదు. అలాంటి మనిషిని అత్తయ్య క్షమిస్తుందా బావా? తన తండ్రి చేసిన తప్పులు తెలుసుకుని ఆలోచిస్తూ జాను వైపు చూశాడు. అవి మనసులో మాటలా? కాదు బావా, అరవై మాటలు. ఈ విషయం గురించే అది నీతో మాట్లాడదామని గుడికి వచ్చింది. చెప్పు బావా. నువ్వు చూస్తే అత్తయ్యని మామయ్యని కలవాలి అంటున్నావు. అరవి చూస్తే అత్తయ్య అసలు క్షమించదు అంటుంది. అసలు నువ్వు అనుకున్నది జరుగుతుందా బావా? జాను మాటలకి అభి ఆలోచనలో పడ్డాడు. అభి చేతిని పట్టుకొని ఏంటి బావా ఏదో ఆలోచిస్తున్నావు? అరవి మాటలకి బాధపడుతున్నావా? తను చెప్తుంది కూడా నిజమే కదా బావా? అభి జాను ముఖం చూసి అవును జాను, అరవి చెప్తుంది నిజమే. అప్పుడు నాన్న డబ్బు పిచ్చిలో అమ్మని మామూలుగా బాధ పెట్టలేదు, ఎంతగానో నరకం చూపించాడు. కానీ ఇప్పుడు నాన్న మనసులో అమ్మనే ఉన్నది జాను. ఎందుకంటే నాన్న అమ్మను ఇంకా మర్చిపోలేదు. చెప్పాలంటే మన ఫ్యామిలీ కోసం మాట్లాడితే చాలు కోపంగా నాతో గొడవపడే నాన్న ఈ రోజున అమ్మని తలుచుకుంటున్నారు. అంటే తను చేసిన తప్పేంటో తెలుస్తుందనే కదా. నువ్వు చెప్తుంది నిజమే బావా. కానీ అత్తయ్య అంటూ జాను చిన్నగా మాట్లాడుతుంటే జాను ఎందుకో తెలీదు నాన్న అమ్మ విషయంలో చేసిన తప్పేంటో తెలుసుకుంటారు. నువ్వు ఇంకేం ఆలోచించకు సరేనా బావా? అత్తయ్య మామయ్య విషయం పక్కన పెడితే అసలు పారదు ఎందుకు రానా సార్ మీద కోపంగా ఉన్నారు? ఎందుకలా రానా సార్కి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు తెలీదే. అవన్నీ తెలుసుకుంటానంట. ఏంటో ఆలోచిస్తున్నాడు అభి. ఏంటి బావ ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు? ఆ రేఖ గురించే జాను. తన బండారం ఎలా బయట పెట్టాలో నాకు అర్థం కావటం లేదు. జాను భయంగా బావా ఆవిడ పైకి చూస్తుంటే చాలా మంచిదానిలా కనబడుతున్నారు కదా, ఎందుకంత కోపం నీకు? అభి కోపంగా చూశాడు. ఏంటి ఆవిడని వెనకేసుకొస్తున్నావు? పైకి మంచిగా మాట్లాడుతుందని మంచిదనుకుంటున్నావా? నా ఉద్దేశం అది కాదు బావా. ఆవిడ అంత చెడ్డదైతే ఈ పాటికి మామయ్యని మీ నుంచి దూరం చేసేది కదా. కానీ ఆవిడ అలా చేయలేదు. ఎందుకు బావా ఈ కోణంలో నువ్వు ఆలోచించడం లేదు? కోపంగా జాను దగ్గరకు వచ్చి పిచ్చిదానిలా మాట్లాడకు జాను. ఆవిడ నాన్నను దూరం చేయటం పెద్ద పని కాదు. నాన్నకి మేమంటే పంచప్రాణాలు. పైగా ఆయన చాలా తెలివిగా ఉంటారు, డబ్బు పిచ్చి కూడా. ఆవిడ నాన్న దగ్గర ఎందుకంత ప్రేమగా ఉంటుందంటే కేవలం ఆస్తి కోసం. ఈ ఆస్తిని తన గుప్పిట్లో పెట్టుకుందామని. అందుకే తన నటన. ఆ మాత్రం నీకు అర్థం కావటం లేదా అంటూ గట్టిగా అరిచాడు. జాను భయంతో బిగుసుకుపోయింది. బావా ఏంటి నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకో? నేను నిన్ను ఎందుకు అర్థం చేసుకోను బావా? ప్లీజ్ నువ్వు అంత కోపంగా చూడకు, నాకు చాలా భయంగా ఉంది. అభి ఒక్కసారిగా కూల్ అయ్యి ప్లీజ్ ఆవిడ మంచిదని త్యాగమూర్తి అని ఇంకెప్పుడు నా దగ్గర మాట్లాడకు, అర్థమైందా? సరే బావా అంటూ ఏడుస్తూ చూసింది. వెంటనే ఆమెని గుండెలు హత్తుకుని ఆమె వెన్ను నిమిరాడు అభి. నవ్వుతూ కారు పార్క్ చేసిన పార్దు ఎదురుగా ఉన్న ప్యాలెస్ వైపు చూసి వేగంగా అడుగులేసుకుంటూ లోపలికి వచ్చాడు. పార్దు ఆ ప్యాలెస్ చూడటానికి 2 కళ్ళు చాలు, ఎంతో అందంగా ఉంది. పార్దు తనలో తానే చిన్నగా నవ్వుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. రూమ్లో బెడ్ మీద స్పృహ లేకుండా ఒంటి నిండా గాయాలతో ఉన్నాడు అశ్విన్. అతని ఎదురుగా కూర్చుని ఉంది ఆమె. సుమారు 45 సంవత్సరాలు ఉంటాయి. పేరు ఇంద్రజ. కోపంగా అశ్విన్ వైపు చూస్తుంది. ఎలా ఉంది డాక్టర్ తనకి? ఎప్పుడొస్తాడు స్పృహలోకి? తలకు గట్టిగా దెబ్బ తగిలింది మేడం. నైటే కదా ఆపరేషన్ చేశాం. నాకు తెలిసి హాస్పిటల్లోనే ఇతను ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంద్రజ కోపంగా పైకి లేచి పని లేక వీడిని ఇక్కడ పెట్టుకుంది. ఏమాత్రం వీడిని హాస్పిటల్లో పెట్టినా ఆ రానా కనిపెట్టేస్తాడు. అది కాదు నాకు కావాల్సింది. వాడి చెల్లిని చూసి జీవితాంతం కుమిలి ఏడవాలి. అది నాకు కావాల్సింది.
డబ్బు ఎంతైనా పర్లేదు, ఇక్కడే అశ్విన్కి ట్రీట్మెంట్ జరగాలి డాక్టర్. ఆమె ముఖంలో కోపం చూస్తున్న డాక్టర్ గజగజ వణికిపోయాడు. మీరు చెప్పినట్టే ట్రీట్మెంట్ ఇక్కడే చేస్తాను మేడం. అప్పుడే లోపలికి వచ్చాడు పార్థు. బెడ్ మీద ఉన్న అశ్విన్ చూసి తనలో తానే నవ్వుకున్నాడు. ఇంద్రజ కోపంగా పార్థు ముందుకు వచ్చింది. పార్థు నవ్వుతూ ఆమెతో చేతులు కలిపి, మీరు అనుకున్నట్టుగానే ఆ రాణాకి చుక్కలు చూపిస్తున్నాం. పాపం నా వెనుక ఉన్నది మీరని తెలియక చాలా అవస్థలు పడుతున్నాడు వాడు. ఇంద్రజ కోపంగా పార్థు చేతిని వదిలి, వాడిని అవస్థలు కాదు నరకం చూపించాలి పార్థు. తను కోరుకున్నవి తనకి నువ్వు దూరం చేయాలి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోవాలి. నేను పడిన బాధే వాడు పడాలి అంటూ కోపంతో ఊగిపోయింది ఇంద్రజ. చెప్పాను కదా, మీరు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. వాడు ఇష్టపడుతున్న అరవింద్ కూడా వాడికి దక్కకుండా చేస్తాను. ఇంద్రజ తనలో తానే నవ్వుకొని, రానా, నువ్వు ఊహించిన విధంగానే జీవితం నేనే మలుపు తిప్పుతాను. నువ్వు కోరుకున్న అరవి కూడా నీకు దక్కకుండా చేస్తాను. నీ కుటుంబానికి నీకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తానంటూ కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ పగలగొట్టింది ఇంద్రజ. పార్థు షాక్గా ఆమె వైపు చూశాడు. ఇంకా ఉంది, కీప్ వాచింగ్.